బాబాయ్ నమస్తే బాబాయ్. మీ పేరు? నా ఇష్టం. ఏం చేస్తుంటారు బాబు? ఆటో డ్రైవర్. ఏంటి ఎలా అనిపించింది అసలు జగన్ గారి పాలన? 40 రోజులు ఎలక్షన్ ఉంది కదా మన రాష్ట్రానికి, ఎలా ఉంటుందంటారు ఈసారి? ఎలక్షన్ పోటాపోటీగా ఉంటుంది. అయితే బాబు గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కూటమికనే కాదు, అంతకుముందు కూడా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా వ్యతిరేకత ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద. అంటే డెవలప్మెంట్ లేదు. జనాలందరికీ ఏంటంటే ఈ అమ్మ ఒడి తర్వాత 18 సంవత్సరాలు 48 సంవత్సరాలు 48,000 ఈ వస్తున్నాయి తప్ప జనానికి పని లేదు. వర్కర్లకు పని తగ్గిపోయింది. డెవలప్మెంట్ కావాలి ముందు. మనకి ఈ తరం నుంచి మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. వాస్తవమే బాగానే ఉంది. 10,000 వస్తున్నాయి ఆటోకి, వాళ్ళకి వస్తున్నాయి. కానీ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన పిల్లల భవిష్యత్తు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా వాస్తవంగా వాలంటరీ జాబ్ అని వాళ్ళు గవర్నర్ జాబ్లో ఫీల్ అవుతున్నారు తప్ప ఈ వాలంటరీ జాబ్ అనేది వేస్ట్. కానీ వీళ్ళు అందులో నిమిత్తం అయిపోయి రెండో పని మీద ధ్యాస పెట్టట్లా పిల్లలు. ఆ చదువు దగ్గర పని కాదు అది. కానీ వీళ్ళు ఎందుకనో మరి దానికి ఆకర్షితులు అయిపోతున్నారు. అసలు అది కరెక్ట్ కాదు. వాలంటరీ జాబ్ అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే డెవలప్మెంట్ ఇప్పుడు ఆఫీసులు వచ్చి మనకి కొన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు కనీసం 100కి 50% అయినా వాటిల్లో ఉంటారు. ఆ అవకాశం అనేది లేదు. మాకైతే ఇప్పుడు మాకు 10,000 ఇస్తున్నారు. 10,000 ఇచ్చడం వల్ల మాకు ఉపయోగం లేదు. మాకు సర్వీస్ కావాలి. ఇప్పుడు రేపు ఫ్రీ బస్సులు అంటున్నారు. ఎవరైనా ఏ ప్రభుత్వం ఫ్రీ బస్సులు అంటున్నారు. అసలు మరి మాకు సర్వీస్ ఏది? సర్వీస్ ఇంకా పడిపోయింది. కరోనా కాడి నుంచి ఆటోమేటిక్గా అసలు లేదు సర్వీసు. ఈ స్కూటీలు పోయినాయి ఏదైనా ఎప్పుడో కిరాయి బళ్ళు నుంచి ఎట్టకాలిగా ఉన్నాయో. అది గతంలో ఎలా ఉంటుంది మీకు అసలు కిరాయిల పరిస్థితి? కానీ గతంలో సర్వీస్ బాగానే ఉంది. సర్వీస్ బాగుంది. మనకి కంపెనీలు అవి వచ్చినాయి తీసుకున్నారు, అంతా బాగుంది. అమరావతి వల్ల ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అన్ని కంపెనీలు ఇప్పుడు మనకి రాజధాని అనుకున్న కాడి నుంచి బాగానే ఉంది. కాబట్టి ఇప్పుడు 3 రాజధాని అన్న తర్వాత నుంచి కొంచెం మరి డల్ అయిపోయింది. ఈ కంపెనీలు పెడడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఇప్పుడు నమ్మకం లేనిది కదా మంది. అది అందుకని సర్వీస్ చాలా వరకు తగ్గిపోయింది. ఇదివరకు మొత్తం ఆయిల్ గిలిపోయి 800 రూపాయలు సంపాదించాలం, ఇవాళ 400 సంపాదించాలని కష్టపడుతున్నాం. రాజధాని అవసరం ప్రజలకి ఏముంటుందని అంటున్నారు వైసీపీ నాయకులు. రాజధాని అవసరం అంటే ఇప్పుడు మనం ఏడాది తిరిగి వచ్చినా మనకి ఇల్లు అనేది కూడా కావాలి. అట్టాగే మన దేశానికి రాజధాని అనేది కూడా కావాలి. అవసరం ఉంటుంది. ఆ ఇల్లు అట్టాగే ఉంటుంది, రాజధాని అట్టాగే ఉంటుంది. అది దానివల్ల ఉపయోగం అంటే అన్నిటికీ ఉపయోగమే. మనకి ఏమైనా మీటింగులు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు ఏడికి వెళ్తాం? రాజధాని కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను పేదల బిడ్డని, పేదల కోసం పనిచేసే వ్యక్తులని. ఒక టీడీపీ చంద్రబాబు నాయుడు కోటేస్తే పెత్తందారీ వ్యవస్థ వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? నేను పేదలు పెట్టిందంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు అన్యాయం చేస్తానే నేను పేదలు పెట్టినంటే జనం ఎవరు నమ్మరు కదా. ఒక మంచి మా ఆటోలు ఎక్కారు, ఎప్పుడు వెళ్ళిద్దంటే వెళ్ళిపోతామమ్మా అంటాం. వెళ్ళాం, రావాలి, ఒక 5 అడుగులు రావాలి మాకు. అప్పుడు దాకా ఏదో ఒకటి చెబుతూనే ఉంటాం మాటలో. ఆ 5 అడుగులు వచ్చిన తర్వాత మేము కదులుతాం. అట్లాగే ఇప్పుడు రాజకీయ పరంగా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆయన అట్లాగే చెప్తున్నాడు. ఏదన్నా డెవలప్మెంట్ ఉంటేనేనండి. డెవలప్మెంట్ లేకోకుండా మనం ఎన్ని చేసినా ఈ 100 ఇప్పుడు అమ్మఒడి వేస్తున్నావు. అమ్మఒడి తల్లిదండ్రులకి వేసేది ఏంటండి? లేదంటే ఇప్పుడు పిల్లలు భవిష్యత్తు బాగుండాలి. పిల్లల అకౌంట్లు వేసి 10 సంవత్సరం పిల్లల అకౌంట్లు వేసి 10 సంవత్సరాల తర్వాత మీరు డ్రా చేసుకోమను. అదే తీసుకెళ్ళి అమ్మఒడి అని చెప్పేసి తల్లిదండ్రుల అకౌంట్లు వేస్తున్నాడు. ఈడేమో ముందు ఆటోకి వెళ్తున్నాడు, అదే చీరలో కొంటాకి వెళ్తుంది. పిల్లలకి దేనికి ఉపయోగపడుతుంది? మొన్న 2 రోజుల క్రితం టీ తాగుతుంటే అంటే మొన్న కాదు, ఒక అతను అంటున్నా టీ తాగుతా 11 గంటలకల్లా అమ్మఒడి పడింది. నీ అమ్మ జగన్ డబ్బులతో నేను ముందు ఫుల్గా తాగి పడిపోవాలి అంటే జగన్ డబ్బులు వేసాడు వాస్తవమే. అరే 11 గంటలకి డబ్బులు పడుతున్నాయి, నా పిల్లలకి బట్టలు కొనాలి, నా పిల్లలకు అందులో 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి అనేవాడు కనపడుతుందా? ఇవాళ ఆ డబ్బులు వచ్చిన తర్వాత మొగుడు పిల్లలు కూడా తన్నుకొని నేను చీరలు కొంటాను, నేను ముందాగలని తన్నుకొని నా రోజులు అమ్మగారింటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మాకు తెలిసి. అవి దేనికి ఉపయోగపడతా? నువ్వు చేయాలనుకుంటున్నావు డైరెక్ట్ సంవత్సరానికి 15,000 10,000 లేదా 5,000 పిల్లల పేరు ఫిక్స్డ్ 10 సంవత్సరాలు చేసాయి. ఇప్పుడు గవర్నమెంట్ వల్ల పిల్లలు చదువుతున్నారు. ఇంకా నీకు ఎందుకు డబ్బు? తల్లిదండ్రులకు ఎందుకు డబ్బు? పిల్లలకి బట్టలు మనమే కొనాలా, ఏమైనా పుస్తకాలు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మనమే కొనాలా. ఈ డబ్బు వస్తున్నాయి. వచ్చినప్పుడు అవి నీకు కావాలనుకుని పిల్లల అకౌంట్లు వేసాయి. అది నేనైతే వేయలేను, మా ఆవిడ వేయలేదు.
నువ్వు వేసేయి డైరెక్ట్గా. నీ పిల్లల పేర్లు అన్నీ ఉన్నాయి, ఆధార్ కార్డులు అవన్నీ డైరెక్ట్గా వేసేయి. 5 సంవత్సరాలకి, ఈ సంవత్సరం వేసాను, ఇది 5 సంవత్సరాలకి, వచ్చే సంవత్సరం వేస్తున్నాను. పిల్లల పేరునే వాళ్ళు ఎప్పుడో పెరిగి పెద్ద 15 సంవత్సరాలకి అయ్యే వస్తాయి 50,000 లక్షల రూపాయలు. అంతేగాని ఇట్లా వేసినందుకు ఉపయోగం లేదు. 45 సంవత్సరాలకి డబ్బులు, వాళ్ళు ఇప్పుడు 56 సంవత్సరాలు పనులు చేసుకుంటూనే ఉన్నారు. మాకు తెలిసి మా జోలే ముఠాలలో కూడా ఈ డబ్బులు తీసుకుంటానికి ఆ రోజు కూడా పని మానరు. సంతకం పెట్టో ఏలు ముద్ర వేసో ఉండే ఒక 5 నిమిషాలు ఆగా వచ్చేట సంతకం పెట్టని వాళ్ళ పని వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళకి ఎందుకంటే డబ్బులు. ఇంకా నువ్వు చేయదలుచుకుంటే ఈ డబ్బులు మొత్తం ఆఫీస్ నిత్యావసర వస్తువులు తగ్గించేసి పూర్తిగా డౌన్ చేయి, అది అందరికీ అందుతాయి. నువ్వు 45 సంవత్సరాలు అంటే చాలామందికి అందట్లా, అమ్మ ఒడి చాలామందికి అందట్లా. నువ్వు చేయాల్సింది ఏంటంటే పెట్రోల్ ధర ఏళ్ళు తగ్గించు అవకాశం ఉంటుంది. లేదని కేంద్రం అంటున్నావు, అది తీసేయి. ఈ నిత్యావసర నూనె గీనా కందిపప్పు ఇవి తగ్గి, అవి ప్రతి ఒక్కరు కొనాల్సిందే కాబట్టి నిత్యావసరం అవి తగ్గితే బాగుంటుంది. అంతేగాని ఈ కొంతమందికే అందుతున్నాయి. బాబు ఎన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఏమైనా పనులు ఏమైనా జరిగినాయి అంటారు? అసలు అమరావతిలో ఏం పనులేం జరగలేదు. ఏముంది జరగడానికి? ఇప్పుడు అక్కడ అనేది రాజధాని ఉంటే ఏమైనా పనులు జరుగుతాయి. అది చదువు మాకు తెలియదు, కానీ పనులు ఏం జరుగుతాయి? ఇప్పుడు రాజధాని అనేది ఉంటే ఏమన్నా కొన్ని ఒక కంపెనీ పెడదాము, దానివల్ల ఒక 100 మంది ఉపయోగపడతారనేది ఉంటుంది. అసలు ప్రస్తుతానికి మనకి దిక్కు దశ లేదు కదా, మరి లేనప్పుడు పనులు జరగవు. ఈ కొన్నూరు నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది బాబు? కొన్నూరు నియోజకవర్గంలో అంటే అప్పుడు గత 7 సంవత్సరాలుగా జూలిపల్లి నరేంద్ర గారు గెలుస్తున్నాడు. పోనీ ఒకసారి కిలారసి గారు గెలిచారనుకో, ఈసారి మరి ఆయనే గెలుస్తారని అనుకుంటున్నాం. ఇది చెప్పలేం. పోటాపోటీ అంటే వాళ్ళంతా డబ్బు మీద వ్యవహారం చాలా వరకు. మనకి స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు కావాలన్నా ఏం కావాలన్నా అది పక్కన పెడితే ఇవాళ అంతా డబ్బు వ్యవహారంగా ఉంది. ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు వచ్చే ఊపిలో ఉన్నారు. ఈ ఎంపీ క్యాండిడేట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు కదా, ఆయన ఎలా ఉంటుంది అంటారు? ఇదే చెప్పట్లా, ఇప్పుడు ఏదైనా కానీ డబ్బు మీద ఉంది వ్యవహారం. ఇంకా ఆయన కూడా రావచ్చని అంటున్నారు. ఏదైనా పోటాపోటీగా ఉంటాయండి రెండు. అంత ఖచ్చితంగా టీడీపీ వచ్చేదనే చెప్పలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పలేము. ఆ వారం రోజుల ముందు జరిగే దాన్ని బట్టి మన 5 సంవత్సరాల భవిష్యత్తు ఆధారపడి తప్ప ఇవాళ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, అట్లా దానివల్ల ఏం రాదు. అదంతా ఏంటంటే ఆ ఎలక్షన్ 10 రోజుల ముందు జరిగే దాన్ని బట్టే కొంత మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గాలి ఉందంటారు అసలు టీడీపీ వైపు వైసీపీ వైపు? టీడీపీ వైపు, టీడీపీ వైపు ఉంది. అయితే ఈ పొత్తుని స్వాగతిస్తారంటారా ప్రజలు? స్వాగతిస్తారు. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఈయన సపరేట్గా ఉన్నాడు కాదు, ఈయన బలం ఈయన నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన బలం ఆయన నిరూపించుకుంటున్నాడు. ఒకసారి ఫెయిల్ అయిపోయినా రెండోసారి మరి బలం పుంజుకున్నాడు ఆయన కూడా. ఇంకా ఇద్దరు కలిశారు కాబట్టి పర్వాలేదు, రావచ్చు. ఓకే.